హాయ్ ఎవరివన్, ప్రజెంట్ రాజమండ్రి దగ్గర కాట్రోలపల్లిలో ఉన్నాము. శేఖరన్న డైరీ ఫామ్ లో ఇక్కడ గేదెల అమ్మకానికి ఉంటాయి రెగ్యులర్ గా. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి, వర్షాకాలంలో ఎంత మేర గేదెల రేట్లు తగ్గాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాం అని ఒకసారి డీటెయిల్ చెప్పండి. నమస్తే అన్న, మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రపల్లి గ్రామం. మన డైరీ ఫామ్ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన దగ్గర 360 రోజులు ఏవి సైజ్ గేదెలు ఉంటుంది. రెగ్యులర్ గా మీరు చూస్తూనే వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ప్రెగ్నెంట్ మీద ఉందన్న, చిముడిది. ఇది క్వాలిటీ మనం ఎంచుకున్నప్పుడు ఈ క్వాలిటీ ఎంచుకోవాలన్నా. మీరు మురాగేది అంటే ఇంత కొమ్ములతో ఉన్నప్పుడు మురాగేది ఈ జాతి రావాలి. ఈ జాతి ఇలా తిరిగి ఉండాలన్న. లెక్కేసుకోండి. మీరు మన దగ్గర 1,10,000 కాడి నుంచి 1,60,000 వరకు ఉంటుంది రేట్ విషయానికి వచ్చి. మీరు డైరెక్ట్ గా వస్తే, మీరు డైరెక్ట్ రాకుండా మామూలుగా మీరు బోక తీసుకొచ్చారు అనుకోండి, ఇదే 2,50,000 చెప్తాం. ఏమన్నా వాళ్ళకి డిఫరెంట్ రేట్ ఎన్నిసార్లు చెప్పినా మీకు అదే చెప్తున్నారు. వాళ్ళు వస్తే 20,000 30,000 ఉంటుంది. మన బోర్డు ఉంటుంది, మన షెడ్ కూడా ఆవు అమ్మేసి మామూలుగా మన ఫోన్ నెంబర్ తో శుద్ధం ఉంటుంది. బ్రోకర్ లేదు రానిస్తలేదు నేను. ఇప్పుడు బ్రోకర్లు అంటే ఏం లేదు, వాళ్ళు ఎవరైతే వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రం ఇక్కడ లోకల్ ఉంటారు. బ్రోకర్లు అన్న కోడతో వచ్చిన బ్రోకర్లు కాదు, ఇక్కడ పోగేసుకుంటున్నారు మీరు. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గానే రండి. ఇప్పుడు జగ్గంపేట వస్తే జగ్గంపేట చుట్టుపక్కల ఎవరు పిలుచుకురావద్దు, ఎవరిని తీసుకురావద్దు. మీరు జగ్గంపేట చుట్టుపక్కల ఎవరిని తీసుకురావద్దు, డైరెక్ట్ గా రండి. మీరు ఈ కోడతో మీ చుట్టాలు మీరు ఎవరిని తీసుకొచ్చిన బదులు ఎక్కడ ఉన్న వాళ్ళు తీసుకురావద్దు. మీరు అంటే మీకు వచ్చిందని 20,000 30,000 ఎక్స్ట్రా అవుతుంది. అయినా సరే ఈ క్వాలిటీ కొన్నీరు మిమ్మల్ని. మీకు అయినా సరే 30,000 40,000 కొన్నా సరే ఈ క్వాలిటీ కొన్నీరు. డబ్బులు పెట్టామని సరే మంచిది ఉండదు. ఏదోటి వాళ్ళ కమిషన్ కోసం చూసుకుంటారు కానీ మంచిదని కొన్నారు. కొన్ని డైరీ ఫార్మ్ వాళ్ళు పక్క ఫ్రాడ్ కింద అయ్యారు. వాళ్ళకి ఇచ్చి అతనికి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన గేదెలు చూపించండి. నా గేదెలు చూడండి ఎలా ఉన్నాయో. గేదె క్వాలిటీ కూడా చూపించండి. రెగ్యులర్ గా మా అన్న వచ్చాడు, మామూలుగా కనిగిరి నుంచి వచ్చాడు అన్న. జత గేదెలు తీసుకున్నారు, డైరెక్ట్ గా వచ్చి తీసుకున్నాడు. ఆయన వీడియో మామూలుగా మాట్లాడుతున్నాం, మామూలు చూడుద్దు కానీ. నమస్తే అన్న, మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రలపల్లి గ్రామం. మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన దగ్గరికి కనిగిరి నుంచి అన్న వచ్చాడు. ఆయనకి ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నాం, ఆయన ఏ ధరలో తీసుకున్నాం, ఆయన ద్వారాగానే మనం ఆగి చెప్తాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఏ ఊరు అన్న? మన ప్రకాశం జిల్లా కనిగిరి జాలపాలెం ఎలిగల మండలం. ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఉదయం వచ్చాము. ఉదయం వచ్చారు. ఎన్ని డైర్లు తిరిగారు మీరు? మేము ఆల్మోస్ట్ అన్ని ఊర్లు తిరిగాము, అన్ని డైరీలు తిరిగాము. ఎవరిని ఎక్కడికక్కడ వదిలేసి వచ్చారు మీరు? ఏ డైరీలు మనిషిని అక్కడే వదిలేసా. ఎవరి డైరీలోకి వెళ్ళినా అక్కడ చూసుకుని వదిలేసి వచ్చేసి డైరెక్ట్ మీరే డైరెక్ట్ వచ్చాం. నాకేం ఫోన్ చేయలేదు కదా అసలు. మేము వచ్చేప్పుడు నువ్వు మమ్మల్ని చూడలేదు, నువ్వు గడ్డేసుకుంటున్నావు. వచ్చి డైరెక్ట్ గా గేదెలు ఉన్నాయన్నా అని అడిగినా. ఎన్ని ఉన్నాయి? ఒక 15 నుంచి 20 గేదెలు ఉన్నాయి. దాంట్లో మీకు నచ్చి సెలెక్ట్ చేసుకున్నాం, తీసుకున్నాం. మీకు నచ్చి తీసుకున్నాం కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా? ఎలాంటి ఇబ్బంది లేదు. మధ్యలో ఎవరు మనుషులు లేరు. మాకిద్దరం కలిసి మాట్లాడుకున్నాము. ఇంత రేట్ అని మాట్లాడుకున్నాం. ఎంత రేటు మీరు తీసుకున్న రేటు? రెండు కలిసి 2,40,000 తీసుకున్నాం. ఇక రెండు తీసుకున్నాం. చూడండి, గేదెలు కూడా ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి తీసుకుంటాం వల్ల ఈ సైజ్ గేదెలు ఇలాగే ఇవ్వాల్సి వచ్చింది. కొద్దిగా ఇది నిన్న జున్నుపాల మీద ఉంది. ఇదేమో శివుడిది ప్రెగ్నెంట్. ఇది తీసుకున్నాను. ఎవరైనా రావచ్చు కదా డైరెక్ట్ గా. ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా రండి. ఎటువంటి బోకర్ అయితే తీసుకురావచ్చు. మీకు 10 సార్లు చెప్తాను. మన డైరీ మీద చంద్రశేఖర్ డైరీ ఫామ్. డోర్ మీద మన ఫోన్ నెంబరు డైరీ పేరు ఉంటుంది. కొంతమంది బోకరేజ్ ఏంటంటే ఆ డైరీ మన బోర్డు నెంబర్ ఉన్న దాన్ని తీసుకురాదు. అంటే 20,000 30,000 కమిషన్ పోతుందని ఇక్కడ మన దగ్గర నేనేమో. అందువల్ల మన దగ్గర తీసుకురాకుండా అక్కడక్కడ అలా తీసుకుపోతున్నారు బోకరేజ్. మీరు ఏ బోకరేజ్ దగ్గరికి వెళ్ళకండి, మీరు డైరెక్ట్ గా రండి. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర చూసుకోండి. గేదెలు నచ్చితే కొనుక్కోండి, నచ్చకపోతే ఇంకో డైరీలో రండి. ఏ డైరీలో అక్కడ వద్దులండి. మీ వెనకాల వస్తానే అనుకుంటారన్నా? వస్తామన్నారు. చెప్పానంటే మేము మళ్ళీ వస్తాం. నా ఎమ్మటి ఎవరు మనిషి వద్దు, నాకు ఈ ఏరియా మొత్తం నేను ఇంతకుముందు 3 సార్లు వచ్చిపోయినాను అని ఏ డైరీలో అక్కడే వదిలేసి వచ్చేసా. ఈ అన్న చేసినట్టే మీరు కూడా చేయండి. ఏ డైరీలో చూసుకున్నా అక్కడే వదిలేయండి. వదిలేసి వచ్చి డైరెక్ట్ తీసుకుంటే ఈ రేట్లు ఇవ్వండి. 1,20,000 1,20,000 పట్టదు గేదెలు. ఓకే అన్న, నమస్తే. మీకు క్వాలిటీ చూడండి. ఇలాంటివి తీసుకోండి. మీరు 1,10,000 1,10,000 కానీ 1,80,000 వరకు ఉంటుంది మార్జింగ్. దాంట్లో 10,000 వీటిలో మామూలుగా చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు డైరెక్ట్ గా వస్తాను. అది క్వాలిటీ చూడండి. 2 ఈత పాటలు. దీనికి ఎలాంటి టైం 10 రోజులు ఉంది. 10 రోజులు టైం ఉందంటే ఈ ఎండర్ ఉంటుంది అన్న. మీరు అది లెక్కేసుకోండి. ఏ పొదలు లేకుండా 6 నెలలు 7 నెలలు చిమిడి గేదెలు అమ్మేస్తున్నారు మీరు. అది లెక్కేసుకోండి. పొదలు 10 రోజులు ఉంటుందంటే ఇది ఈ మాత్రం అట్ట ఉండాలి. ఈ మాత్రం అట్ట ఉంటే 10 రోజుల్లో ఎంతదని ఒక లెక్క. కొంతమంది తొకల్లో ఉంటున్నాయి 10 రోజులు 15 రోజులు మీరు తొలిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక 6 నెలలు శివుడు అంటే 7 నెలలు శివుడు అంటే కొంతమంది ఫోన్ చేసి ఇలా మోసం చేశారండి. అలా కూడా ఉంటాయి 6 నెలలు ఉంటాయి. అలాంటివి మీరు తోలిపోతున్నారు. అంటే మామూలుగా మైంగా ఉన్న వ్యక్తులు మాట్లాడుకుని తోలిపోతున్నారు. అయ్యొద్దు. 10 రోజులు ఉన్నాయంటే అండర్ క్వాలిటీ ఆ మాత్రం ఉంటుంది. అది చూసుకోండి. మీరు చూసుకొని కొనుక్కోండి. కొన్నదోడు మంచిదే ఎంచుకోండి. డెలివరీ అయితే కొనుక్కోండి. డెలివరీ అయితే కొనుక్కుంటే 2 రోజులు ఉంటే పాలు అయితే చూసుకోవచ్చు.
శివుడు అనుకోండి ఇదిగోండి ఈ పాకాలు ఉన్నాయంటే ఒక 1 రోజులు మన దగ్గర ఒక 6-10 రోజులు డెలివరీ ఉంటాయి కానీ ఎక్కువ రోజులు మనం ఏముండవు. ఒకవేళ 4 నెలలు శివుడు అనుకో 4 నెలలు శివుడు అని చెప్తారు, 3 నెలలు అనుకో 3 నెలలు చెప్తారు. కాకపోతే కొంతమంది అలా చెప్తలేదు. గేదెలో 10 రోజులు ఈనేద్దన్నా అని వాళ్ళ మాటల్లో మీరు మోసపోయి పడిపోతున్నారు. అలా మీరు కంగారు పడుతుంది. జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ వాళ్ళు ఏమైనా తీసుకురావద్దు, మీరు మీ కూరతో తీసుకొచ్చుకోండి. మీకు మీ దగ్గర ఉన్న సీనియర్లు అందరూ తీసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవద్దు. మీరు ఎవరి చేతిలో వాళ్ళ దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోండి. ఇదిగోండి మీరు క్వాలిటీ చూడండి. ఈయనండి 14 లీటర్లు అవుతుంది ఇప్పుడు 6వ రోజు. దీని జాతి చూడండి, క్వాలిటీ చూడండి. క్వాలిటీ నెంబర్ 1 మొరాగే క్వాలిటీ ఉండాలి. 1,10,000 కానీ 1,80,000 వరకు ఉంటుంది. ఏది రేటు కూడా చూడండి, మార్జిన్ ఎలా ఉన్నాయి. ఏవి సైజ్ మన సైజు కూడా ఏవి సైజు. మీరు డైరెక్ట్ వస్తే ఆ రేట్లు ఇవ్వగలను. ఇగోండి 16 లీటర్ల పాలు అవుద్ది. సైజు కూడా చూడండి. ఇంకా డెలివరీ టైంకి వారం ఉంది. అంత క్వాలిటీ కూడా ఎలా ఉందో దాని సన్నటి దాని మోడల్ సైజు అలా చూసుకోండి. మామూలుగా తక్కువ రేట్ ఎంత మాక్సిమం ఎంత వరకు ఉందన్న? 1,10,000, 1,80,000 అంతే. అది ఆ మార్జిన్ లో ఉంటుంది. మీరు డైరెక్ట్ గా వస్తాను. మీరు బోగర్లు తీసుకొచ్చారంటే రేట్ ఎక్కువ అవుతుంది. కొంతమంది మా బోగర్లు అయితే అన్నట్టు గేదెకి 40,000 కూడా కమిషన్ అడుగుతున్నారు. అందువల్ల మామూలుగా రానిస్తలేదు, దొడ్లోకి రానిస్తలేదు. వాళ్ళు పక్కన ఏదో చిన్న గేదెలు కొనుక్కొని మామూలుగా వాళ్ళని రైతులు మోసం చేస్తారు. అంతే కొంతమంది దెబ్బ అయిపోయినాడు. అలాంటి గేదెలు పోయి దెబ్బ అయిపోయి ఇలా మోసం చేస్తున్నారు. చేతిలోకి వెళ్ళి మీరు పడుతున్నారు. అంటే మంచి గేదె అంటే వాళ్ళ చేతిలో పడితే మంచి గేదె కొనియకుండా తక్కువ గేదె కొనిచ్చి మార్జిన్ ఎక్కువ పెట్టుకోవాలి. కమిషన్ కోసం చూస్తుంటాడు. మంచి గేదె మీద కమిషన్ రాదు. మంచి గేదె వస్తే 2,000 తీసుకున్నా ఇలాంటిది కొనుక్కున్నా మనకు సరిపోదు. కాకపోతే 40,000, 50,000 తీసుకుంటే ఆడికి మంచి సెలవు అవుతుంది. అది కదా. ఇదిగో ఈ క్వాలిటీ చూడండి. మన దగ్గర సైజులు ఎలా ఉన్నాయి గేదెలు. గేదెలు ఏ గేదెకి ఆకే చూడండి సైజు. క్వాలిటీ ఏంటి గేదెలు ఏంటి రకాలు జాతులు కూడా అలా ఉండాలి. సైజులు కూడా ఉన్నాయి. మనకి 8 రోజు మీద 15-16 లీటర్ల పాలు అవ్వాలంటే ఈ సైజులు ఉండాలి. గేదె ఎంత గేదె ఇచ్చామంటే ఇచ్చేదేటన్నా ఈ సైజు ఈ రకాలు ఉండాలి. ఇది ఇంకా 15 రోజులు టైం ఉందన్న. 15 రోజులు టైం అంటే ఇదిగో ఈ క్వాలిటీ ఉంటుంది. అవి వారం ఈ 15 రోజులు. ఇంకా చూడండి ఎలా పొద్దుగొద్దుంది. ఇలా కూడా చూసుకోండి. కొంతమంది పొదలు లేకుండా గుడి గేదెలు లాంటి తొలిపోయి మామూలుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. రేటు తక్కువ చూసుకుంటున్నారు. మామూలుగా 6 నెలలు 3 నెలలు గేదెలు ఏమొస్తే 80,000, 90,000 చేసి గేదెలు 6 నెలలు 7 నెలల చూడు మీరు 1,30,000, 1,40,000 దూకెళ్తారు. తొక్కవద్దు, అలా వద్దు. డైరెక్ట్ పాలు పిండుకొని మీరు రూపాయలు చేసుకోవాలి కదా. మేము 10 సార్లు ఎందుకు చెప్తామండి, మా బిజినెస్ ఇది. చూడండి క్వాలిటీ చూడండి. ఏ గేదె కా గేదె క్వాలిటీ జాతి 2 అంగుళాలు చూస్తారు. రింగ్ లో ప్రెగ్నెంట్ మీద ఉంది గేదె పేరు. రింగ్ దాని సైజ్ చూడండి. 16 లీటర్ల పాలు పిండుతుంది. దీని అండర్ క్వాలిటీ కూడా చూడండి ఎంత ఉందో. అండర్ క్వాలిటీ ఎక్కడ వరకు నుంచి ఎక్కడ వరకు ఉందో చూడండి. దీని మెత్తన కూడా పోల్చుండాలి. 16 లీటర్ల పాలు జంకన పిండుతుంది గేదె. అది అండర్ క్వాలిటీ. ఆ సైజు చూడండి అలా ఉంది. హెవీ సైజ్ ఉంది గేదె. సెకండ్ మన దగ్గర సెకండ్ 30 ఉంటాయి. సెకండ్ లాక్టేషన్ 16 లీటర్ల పాలు తేలిగ్గా అవుతుంది. సైజుకు మన మిల్క్ ఏమన్నా ఉంటదన్నా? ఉంటదన్న. సైజు కూడా ఉండాలి. పాలు అవ్వాలంటే బలం లేని పాలు ఏమవుద్దన్నా. బలం ఉంటే కన్నా 8 లీటర్ల పాలు అవ్వాలంటే రోజు పూట మీద 8 లీటర్లు అవ్వాలంటే బలం కూడా ఉండాలన్న. బలం లేని పిండాలంటే పిండదు కదా. దీని అండర్ క్వాలిటీ కూడా అలాగే ఉండాలి. ఇది చూడండి ఇంకా వారం ఉంటుంది డెలివరీ టైంకి. అంటే వారం ఉండేది ఆ పొజిషన్ ఉంటుంది పట్టు. ఒక 4-5 రోజులు డెలివరీ, 10 రోజులు డెలివరీ అలా ఉంటాయి. ఫుల్ టైట్ ఉన్నాయి. ఇది డెలివరీ అయింది అనేది. క్వాలిటీ కూడా చూడండి. రింగు ఇది ఈనిందన్న. ఇది 6 ఉన్నాయి. 12 లీటర్లు ఉన్నది. 12 లీటర్లు ఉన్నాయి. దీన్ని చూడండి సార్ జాగా ఎలా ఉంది. జాగా ఇది డెలివరీ అయిందన్న. దీని జాతి చూడండి. దీని క్వాలిటీ అన్న. ఈ నెల తీసుకోవడం మేలా లేకపోతే నిండు సొడి తీసుకోవడం మేలా? 2 తీసుకుంటే మంచిది అన్న. క్వాలిటీ కూడా బుర్ర క్వాలిటీ. ఆ జాతి చూడండి. మీకు ఎన్ని చూపించానో మన దగ్గర 30 సాల్తీలు ఉన్నాయి. క్వాలిటీ ఏదైనా చూడండి. రింగులు ఎలా ఉన్నాయో మొత్తం నెల వరుస పెట్టి చూసుకోండి. మామూలుగా గేదెలన్నీ మీ దగ్గర ఎటువంటి గ్యారెంటీ ఉంటుంది అన్న గేదెలు? మన దగ్గర పాలు గ్యారెంటీ 15 రోజుల వరకు. మైక్ గ్యారెంటీ ఉంటుంది. ఏ తేడా కూడా వచ్చినా రీసర్వీస్ కూడా ఉంటుంది. ఏంటో 1000-2000 వేసుకుని మళ్ళీ ఇంకో దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే నా డైరెక్ట్ గా వస్తాయి. 100% కూడా
తేడా రాదు. ఓకే. అయినా సరే మేము ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది? ట్రాన్స్పోర్ట్ 5 పైన తీసుకుంటే ఫ్రీ అన్న, ఎక్కడికైనా కానీ? ఎక్కడికైనా A to Z ఎక్కడికైనా. పాలు ఎన్ని పూలు చూసుకోవచ్చు అన్న? పాలు గేదెలు ఇక్కడ అన్నా పాలు ఎన్ని పూలు చూసుకోవచ్చు? పాలు ఇచ్చే గేదెలు 2-3 రోజుల నుండి చూసుకోవచ్చు. 2-3 రోజుల నుండి పాలు చూసుకోవచ్చు. ఇదిగో చూడండి గేదె ఇంకా క్వాలిటీ చూడండి, జాతి సైజులు చూడండి, సైజులు ఎలాగ ఉన్నాయి గేదెలు అని. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కదా, అందరికి వాళ్ళకు గేదె క్వాలిటీ మీద అవగాహన ఉంటుందా, లేకపోతే చాలా మందికి అవగాహన లేని వాళ్ళు కూడా వచ్చి అంటే ఎంచుకోవడం కూడా సరిగా ఎంచుకోలేకపోయి మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత అంటే అరే మంచి గేదె కొనుక్కోలేకపోయినాము, ఇలాంటి గేదె వచ్చింది అనేటట్టు అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. 90-80% అటువంటి వాళ్ళు వస్తున్నారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది, అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అంటే రకం తెలుసుకున్నవాడు ఈ రకాన్ని వదులుకోవడానికి. చూడండి A to Z చూడండి, మొత్తం ఇన్ని ఎలా ఉన్నాయి. గేదె బాల్ ఎట్టి, సైజ్ ఎట్టి, రకం ఎట్టి, ఇవన్నీ నువ్వు మయంగా ఎత్తి చేతిలో పడి మామూలుగా దెబ్బతింటున్నావు. తక్కువ రేట్ లో చూసుకొని దగ్గర తక్కువ రేట్ అంటే ఆడికి తక్కువ తినేసి కాబట్టి నువ్వు ఆడికి బయటకి ఇచ్చి చిన్న గేదెలు తారా మాకు ఇస్తే ఈ గేదెలు ఇస్తాం మేము. 1,10,000 నుంచి 1,80,000 అంటున్నాం. 2 కలిపితే ఎంత అవుతున్నాయి? 2 కలిపి పెద్ద గేదెలు అయితే 3,60,000 అవుతున్నాయి, చిన్న గేదెలు అయితే 2,20,000 అవుతున్నాయి. అవి ఈ లోపల మార్జింగ్ ఉంటాయి. ఈ దళ్ళకి బంగాళా కొనుక్కొచ్చి గేదెలు మీరు డైరెక్ట్ వచ్చి ఇంకో 2,000 వేసుకొని మీకు ఇచ్చేస్తాం. అది మీరు వాళ్ళు మాట్లాలకించి అవగాహన తెలియక రేట్ తక్కువలో కొనుక్కుందామండి అని వాళ్ళతో చెప్పారు అనుకోండి, ఈ గేదెలు చూపించండి. వాళ్ళని ఎక్కడికక్కడ వదిలేండి. చూడండి డైరీలు 4-5 ఉన్నాయి. కొంతమంది డైరీలు ఎత్తేసారు, ఎత్తేసి మాకు డైరీ ఉన్నాయని మాలో ఫోన్ చేసి మామూలుగా ఎలా పెడుతున్నారు. కొంతమంది మామూలుగానే మాదేంటి అది మాదేంటి మా అంటారు. మీరు డైరీ ఉందనుకోండి, మీకు మొహం డబ్బు పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు మీకు భయం ఏంటి? డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు మీరు. వెళ్ళండి డైరీలో చూసుకోండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేండి. అది వస్తానంటారు, మీరు రావద్దండి మా పర్లేదు మళ్ళీ వస్తామండి అని వదిలేండి వాళ్ళని. ఇంకో డైరీ కాడికి వెళ్ళండి, ఆ డైరీ కాడ చూసుకోండి, రేటు చూసుకోండి, క్వాలిటీ చూడండి. రేటు చూడండి, క్వాలిటీ చూడండి. ఆ రేటుకి తగ్గ క్వాలిటీ ఉంటుందా లేదా అది గమనించుకోవాలి. 100% కూడా తెల్లలేని వాళ్ళే వస్తున్నారు. తెల్లలేని వాళ్ళు వచ్చి ఇలా చేతిలో పడిపోయి దెబ్బతింటున్నారు. అది మీరు ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చుకొని తీసుకోండి. 2-3 రోజులు పాలు చూసుకోండి. ఒకవేళ 2-3 రోజులు పోయాక చూసుకొని అక్కడికి వెళ్ళాక పాలు తగ్గినా సరే 15 రోజుల లోపల పాలు తగ్గినా సరే రీసర్వీస్ చేస్తాను. అంటే ఆ గేదెని తీసుకొని ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. ఏం సరే ప్రాబ్లం వచ్చినా గేదెకి పాలు తగ్గించినా దాన్ని తీసుకుని ఇంకో దాన్ని ఇవ్వడం ఉంటుంది. ఏం మాత్రం లేదు, డైరెక్ట్ మా దగ్గర కొంటాను. అది బోకరేలు కొనాలనుకోండి, ఈ గాడి నెంబర్ ఇస్తారు, ఆ గాడి నెంబర్ ఇస్తారు, మాకు తెలియదండి మీకు నచ్చింది కొన్నారు. అలా తినేసి డబ్బు పట్టుకుని మీరు ఇచ్చిన డబ్బు పట్టుకుని పోతారు. మాకు వచ్చింది తక్కువే. మేము దెబ్బతిన్నదనుకో తీసేమేస్తాం, ఒక 20-30 వేలు తీసేపోతాం. బాగానే ఇంకో దాంట్లో కవర్ చేసుకుంటే ఆడు 50,000 60,000 వేసుకుని చేస్తున్నాడు, ఆడ చేతిలో ఓడిపోతున్నారు. ఈ గొర్రె కషాయ ఓడినప్పుడు ఆడే నప్పుతున్నారు. ఈ వీడియో మొదటి నుంచి బోకరేజీ వద్దు అని చెప్తాను, అయినా సరే బోకర్లే తీసుకొస్తాను. సో చూసుకోవచ్చు శేఖరన్న డైరీ ఫామ్ దగ్గర చూసి చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. సైజు కూడా చూసుకుని ఏ సైజు ఉన్నాయో